నాగార్జున సాగర్ కుడి కాలువకు గండి పడింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి వద్ద ఈ ఘటన జరిగింది. గండి పడటంతో నీరు వృధాగా పోతోంది. 20 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గండిని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు గండి పడింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి వద్ద ఈ ఘటన జరిగింది. గండి పడటంతో నీరు వృధాగా పోతోంది. 20 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గండిని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, దాన్ని కవర్ చేసేందుకు గండి పూడ్చేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి వద్ద అయితే నాగార్జున సాగర్ కుడి కాలువకు గండి పడింది. సాగర్ కుడి కాలువకు గండి పడటంతో అయితే నీరైతే వృధాగా పోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సాగర్ ఆయకట్ట ద్వారా వెళ్లే ఈ నీరు వివిధ ప్రాంతాల్లో మంచినీటికి ఉపయోగిస్తూ అలాగే పంట పొలాలకు కూడా పంటలకు నిమిత్తం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క గండి పడిన ప్రాంతాన్ని అధికారులు అక్కడ పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని వెంటనే కూడా గండి పూడ్చేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఆ యొక్క ఏదైతే ఆ కుడికాలం ఉందో దానికి సంబంధించి దీనికి ఏదైతే 11 లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరాలు ఇబ్బందులు లేకుండా ఈ యొక్క కుడికాలం ద్వారా అయితే ఏదైతే ప్రకాశం గుంటూరు ఈ జిల్లాలకైతే ఈ యొక్క కుడికాలువ ద్వారా మంచినీరు సాగునీరు వెళ్తుంది. అలాంటి కుడికాలువ ద్వారా ఇక్కడ ఏదైతే ఆ కుడికాలువ బారు కూడా ఇది మొత్తం 20 కిలోమీటర్ల పైన 200 ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే అక్కడక్కడ దానికి సంబంధించిన మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మరమ్మతులు చేస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే మాచర్ల ప్రాంతం దగ్గర ఉన్న ఈ గండి పడటంతో వాటర్ ఏదైతే పలు చోట్ల వాటర్ పోవటం వృధాగా పోవడంతో మంచినీరు కొరత ఏర్పడే అవకాశం ఉండటం, దీంట్లో అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై దాన్ని ఆ యొక్క గండి పూడ్చే పనిలో ఉన్నారు. అలాగే ఆ కుడికాలువ వారు ఏదైతే ఎక్కడెక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అంటే ఆ గట్టు వీక్ గా ఉన్న ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఆ కుడికాలువ వారు గట్టులు ఎక్కడన్నా వీక్ గా ఉన్నాయని వాటన్నింటినీ కూడా పరిశీలించి వాటిని వెంటనే మరమ్మతులు కూడా చేయాలనేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ ఇసుక బస్తాలతో వాటిని పూడ్చే ప్రయత్నాలు, అలాగే వెంటనే ప్రొక్లైనర్ వీటిని తెప్పించేసి దాన్ని పూడ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. నాగార్జున సాగర్ కుడి కాలువకు గండి పడింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి వద్ద ఈ ఘటన జరిగింది. గండి పడటంతో నీరు వృధాగా పోతోంది. 20 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గండిని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.